హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 4th డే అండి. దీనికి గాను నేను డీటాక్స్ డ్రింక్ కోసం నైట్ అంతా వాటర్లో సోక్ చేసి పెట్టిన సిన్నమన్ స్టిక్ ఉంటుంది కదండి, అదైతే వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. దీన్ని నేను ఈరోజు డీటాక్స్ డ్రింక్గా తీసుకుంటున్నాను. ఈ సిన్నమన్ స్టిక్ నైట్ అంతా వాటర్లో సోక్ చేసి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్గా తీసుకోవడం వలన మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందులో మొదటిదైతే వెయిట్ లాస్కి బెస్ట్ అండి. చూడండి, ఇప్పుడు మార్నింగ్ అయితే 8:30 అవుతుందండి. ఇప్పుడైతే నేను నా బ్రేక్ఫాస్ట్కి గాను ఈరోజు వెజ్జెస్ తీసుకుంటున్నానండి. ఆల్రెడీ గ్రౌండ్ నట్స్ని బాయిల్ చేసి పెట్టాను, చన్నాని బాయిల్ చేసి పెట్టానండి. వాటితో పాటు బీన్స్ను కూడా నేను 75% బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిమంది అలాగే తీసుకుంటారు, నాకైతే ఇష్టం ఉండదండి. 3 కలర్స్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యారెట్ని అయితే నేను అలాగే రాగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటితో పాటు పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో, సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వెజ్జెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ప్యాన్లోకి అయితే బటర్ తీసుకున్నానండి. కొద్దిగా అంటే నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి కావాల్సినంత అయితే నేను బటర్ తీసుకున్నాను. బటర్ వేసిన తర్వాత క్యాప్సికము, క్యారెట్ అయితే వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ బీన్స్, చన్నా, గ్రౌండ్ నట్స్ బాయిల్ చేశాను కాబట్టి ఫస్టే యాడ్ చేయడం లేదండి. ఇది ఒక కొద్ది వరకు ఫుల్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అండి క్రిస్పీగా ఉండడం కోసము కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను. చూడండి, క్యాప్సికము, క్యారెట్ అయితే దగ్గర ఒక 60% అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్న చన్నా, గ్రౌండ్ నట్స్, క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేస్తానండి. చూడండి, 2 మినిట్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మరొక 1 మినిట్ బాగా మిక్స్ చేస్తే అంతేనండి, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. చూడండి, నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయిందండి. వెజ్జెస్ తీసుకున్నాను, 2 వాల్నట్స్, 5 బాదాము, 2 ఎగ్స్తో ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. ఈ రోజుకి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అండి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదైతే నా లంచ్ ప్లేట్ అండి. ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. 1 కప్ రైస్, కుకుంబర్ తీసుకున్నానండి. చిక్కుడుగాయ ఉంది కదండి, చిక్కుడుగాయ పల్య, 1 కప్ బ్రింజల్ పప్పు చేశానండి, 1 కప్ కర్డ్ విత్ చియా సీడ్స్ అండి. ఇదైతే నా లంచ్ ప్లేట్. చూడండి, నైట్ అయితే 7:30 అవుతుంది. నా డిన్నర్ ప్లేట్ అయితే రెడీ అయిందండి. 1 చపాతీ లైట్గా గీ వేసి చేసుకున్నానండి. కుకుంబరు, క్యారెట్, ఆనియన్ పీసెస్, తోటాకు పప్పు అయితే చేసుకున్నానండి. ఇది నా డిన్నర్ ప్లేట్ అండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.